మనం తీసుకున్న ఆహారంలో ఎక్కువగా మలిన పదార్థాలు, ప్రత్యేకించి నూనెలు, వంటకు వాడినటువంటి నూనెలు, కూరల్లో, పిండి వంటల్లో వాడినటువంటి నూనెలు, వాటిలో కల్తీ గనక ఉన్నట్లయితే, రసాయనిక పదార్థాలు ఉన్నట్లయితే మొదటిసారిగా దెబ్బతినేది శరీరంలో ఉన్నటువంటి ఈ లివర్ అంటే కాలేయం. శరీరంలో ఉన్నటువంటి మూత్రపిండాలు మన శరీరంలో ఉన్నటువంటి ఈ మలినాలను, రక్తంలో ఉన్నటువంటి మలినాలను శుభ్రం చేసేవి మూత్రపిండాలు. మలిన పదార్థాలైనటువంటి జిడ్డు నూనెలు గనక తీసుకున్నట్లయితే అవి మోకాళ్ళ మీద, కీళ్ళ మీద ప్రభావాన్ని చూపిస్తాయి. రోగులకు మూత్రపిండాలు మరి వర్షాకాలంలో ఎక్కువ ఒత్తిడికి గురవుతాయి. అదే రకంగా ఎక్కువగా జిడ్డు నూనెలు గనక ఆహారంలో స్వీకరించినట్లయితే ఈ ఊపిరితిత్తులలోని సన్నని గొట్టాలు అవి బ్లాక్ అయిపోతాయి. మరి ముక్కులో నుంచి పీల్చినటువంటి గాలి ఈ సన్నని గొట్టాల ద్వారా వెళ్లకుండా ఈ సన్నని గాలి గొట్టాలను ఈ జిడ్డు నూనెలు అనేవి అడ్డుపడతాయి. దానివల్ల కఫం ఏర్పడి ఊపిరి ఆడని పరిస్థితి వస్తుంది. కాబట్టి మనం వాడేటువంటి వంట నూనెలు అనేవి, అంటే కూరల్లో మరి పిండి వంటల్లో వాడేటువంటి ఈ నూనెలు మరి కాలేయ సంబంధమైనటువంటి రోగాలు ఉన్నటువంటి వ్యక్తులకు చాలా ఇబ్బందిని కలుగజేస్తాయి. ఎక్కువగా జిడ్డు నూనెలు గనక, అంటే కల్తీ నూనెలు గనక వాడినట్లయితే, కెమికల్స్ ఉన్నటువంటి నూనెలు వాడినట్లయితే గుండెకు చాలా పెద్ద ప్రమాదం సంభవిస్తుంది. అదే కాకుండా మెదడుకు కూడా జిడ్డు రక్తం అనేది సరఫరా చేయబడుతుంది. మెదడులో కూడా రక్తనాళాలు బ్లాక్ అవ్వడానికి మరి చాలా అవకాశాలు ఉన్నాయి. మెదడులోని రక్తనాళాలు కూడా మరి బ్లాక్ అవ్వడానికి చాలా అవకాశం ఉంది. కాబట్టి కల్తీ నూనెలను, వంట నూనెలను మనం వాడరాదు. ముఖ్యంగా నేను నా మిత్రులకు, శ్రేయోభిలాషులకు తెలియజేయనిది ఏమనగా, మీరు కల్తీ లేనటువంటి సహజ సిద్ధమైనటువంటి తౌడు నూనెలు, లైట్ హౌస్ రైస్ బ్రౌన్ ఆయిల్ వాడండి. 1 నెల రోజులు మీరు మీ శరీరంలో చాలా మార్పులను గమనిస్తారు. ఇది సహజ సిద్ధమైన